15-20 minutes 8:45కి ఫోన్ చేయగానే వచ్చాడు సార్. పెట్టాం 1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసానం ఫీల్ అవుతారు, కానీ దానివల్ల వాళ్ళు ఉండరు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ పెడుతున్నాం సార్. ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు, మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పాత పంపించారు. ఈ గ్రౌండ్ లో ఏది ఇబ్బంది, మనుషులు ఉన్నారు. శాంపియర్ అని తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? కదమ్మా, నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్. మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. తిన్నారు, సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ క్యూ లైన్ లో మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ JEO, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కలు చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయని అడిగావా? రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ DSP has to come, they're not. I said no, you have to follow uniform instructions, you cannot follow like. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. Who is in charge? Who is in charge?